నిష్కామ కర్మ. శ్రీకృష్ణ పరమాత్మ కూడా దీని గురించి చెప్పాడు. అసలు ఏంటి నిష్కామ కర్మ అంటే? మన శ్వాసే నిష్కామ కర్మ అండి. ఆ శ్వాస మిమ్మల్ని అడిగి మీలోకి రాలేదు, మిమ్మల్ని అడిగి బయటికి వెళ్తాం. దానికి కావాల్సినప్పుడు వస్తుంది, వెళ్ళిపోయేవాళ్ళు అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. మీరు నిద్రపోతున్నారు, అది తన పని తాను చేసుకుంటుందా, మర్చిపోయిందా? మీరు నిద్రపోయాక ఈ ప్రకృతి మీద కానీ మీ మీద మీకు కానీ ఏమీ లేదు, అన్నీ మర్చిపోయి నిద్రపోయారు. అది చనిపోయినట్ట బతికున్నట్ట? ఎలాగా? శ్వాస ఆడుతుంది కాబట్టి. కానీ మీలో మీరు లేరు కాబట్టి చనిపోయినట్టే అంటాను నేను. మళ్ళీ మెలకు వచ్చినప్పుడే మీలోకి మీరు వచ్చారు, అంతే కదా. ప్రాణం వెళ్ళిపోవటం కూడా అంతే కదా. కానీ అప్పుడు శరీరం కూడా చల్లబడిపోవాలి, గుండె ఆగిపోవాలి. అంచేత ఈ నిష్కామ కర్మ అనేది మనం అడిగితే రాలేదు, ఉండమంటే ఉండదు. దాన్ని నియంత్రించే శక్తి మనలో లేదు. ఆ నియంత్రించే శక్తి వచ్చిన వాళ్ళే యోగులు. మీరాబాయి అంది, మేరా జనన మరణకే సాతి తూ నా విసురు దినురాతి. రాత్రి పగలు విశ్రాంతి చేసుకోకుండా నా పుట్టుకతోటి వచ్చి నా మరణం దాకా నాతోటి కలిసి ఉండే ఒక శ్వాస, అదే నిష్కామ కర్మ, అదే భగవంతుడు, అంతే కదా. అదే హంస అంటారు. వీరబ్రహ్మం గారు చెప్పేది హంస అని చెప్తారు. ఆయన యొక్క శిష్యుడు సిద్ధుడు అడిగితే శ్వాస గురించి చెప్పమంటే హంస అని చెప్పి ఆ హంస గురించి, ఆ శ్వాసను ఎలా కంట్రోల్ చేయాలి, ఈ చక్రాలంతా ఎలా తిరగాలి, అలాగే మనలో ఉన్న థర్డ్ ఐ ఏంటి, అక్కడి నుంచి ఎలా చూడాలి, ఈ అమృతాన్ని ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా వీరబ్రహ్మం గారి చరిత్రలో వీరబ్రహ్మం గారు ఆయన యొక్క శిష్యునికి తెలియజేస్తారు. ఈ సత్కర్మ ద్వారా సాధకుడు తొందరగా తను అనుకున్న పనికి వెళ్ళగలుగుతాడు అంటున్నారు కదా. ఈ సత్కర్మలు ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటి అసలు సత్కర్మ అంటే? సత్కర్మ అంటే ఎవరికి హాని చేయకుండా, అంటే ఎవరికి అంటే ఓన్లీ మనుషులని కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రాణి ఏ ప్రాణికి హాని చేయకుండా, అబద్ధం ఆడకుండా చేసే కర్మ. అంటే తను ఇప్పుడు ఒక మనిషి పుట్టాడండి, ఈ సృష్టి నిర్మాణం జరగాలి కాబట్టి భార్య భర్తలు సంసారం ఇవన్నీ ఉన్నాయి. ఈ భార్యని, సంసారాన్ని, ఈ పిల్లల్ని, తన యొక్క డ్యూటీని తను సక్రమంగా నిర్వహించటమే సత్కర్మ అనుకోండి. మన భగవంతుల్లో ఎవరైనా భార్య లేని వాళ్ళు ఉన్నారా? మన ఋషుల్లో ఎవరైనా భార్య లేని వాళ్ళు ఉన్నారా? సంసారం లేని వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ ఎందుకు ఆ బాధ్యతను నిర్వహించారు? అది ప్రకృతిలో, సృష్టిలో, సృష్టి నిర్మాణంలో, సృష్టి అనేది నడవాలి కాబట్టి ఆ భార్య, సంతానం ఇవన్నీ జరుగుతూ ఉండాలి. మనం ఏమనుకుంటాం? సన్యాసం తీసుకున్నాం. మనం సన్యాసం తీసుకున్న ఆయనకి భోజనం వాళ్ళు పెడుతున్నారు, ఆయన కట్టుకునే బట్ట ఎవరిస్తున్నారు? ఆయన వేసుకునే చెప్పులు ఎవరిస్తున్నారు? ఆయన అడుక్కునే చెప్పు ఎవరిస్తున్నారు? అర్థమైందండి. అంచేత గృహస్థ ధర్మంలో ఉంటానే తన యొక్క కర్మని, అంటే ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం, ఈ ధర్మంలోకి ఎందుకు వచ్చాం, తను చేసే పనిని సక్రమంగా నిర్వహించడమే సత్కర్మ.